ఏం కర్రీ అమ్మా? చూడాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో చూసి చేస్తానులే. ఏం చేస్తావు? ఏదో ఒక వెజ్ కర్రీ చేస్తా. ఎప్పుడు వెజ్ అమ్మాయి చాలా నాన్ వెజ్ తెచ్చుకుందామా? టైం ఎంత అవుతుంది? ఎప్పుడు బయటికి వెళ్ళి నాన్ వెజ్ తీసుకొస్తాం, ఎప్పుడు వండుకొని తింటాం. కానీ ఎప్పుడు వెజ్జేనా అమ్మ? ఏం కాదు, ఇలా ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో. అమ్మాని ఒక పని చేస్తా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తా. చెప్పమ్మా, మటన్ బిర్యానీ కావాలా, చికెన్ బిర్యానీ కావాలా? ఎప్పుడు చూడు స్విగ్గీలు జొమాటోలు ఇవేనా? ఎప్పుడు చూడు బయట ఫుడ్డేనా? ఆయిల్ ఫుడ్ తినొద్దని చెప్పాను కదా. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? బయట ఫుడ్ హెల్త్కి మంచిది కాదని చెప్పాను కదా. ఏదో ఒక వంట చేస్తాను, నోరు మూసుకొని తిను. అబ్బా, ఇప్పుడు ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు వండాలి, ఎప్పుడు తినాలి, టైం చూస్తే ఇంత అవుతుంది. సర్లే, వాడిని ఎటు నోట్ల ఐస్ చేసి చెప్పేద్దాం. వాడు చెప్పిన ప్లానే చేసేద్దాం. ఏంటమ్మా వంట అయిపోయిందా? అవ్వలేదు కన్నా. ఈ ఒక్కసారికి నువ్వు స్విగ్గీలో ఆర్డర్ పెడతా అన్నావు కదా, పెట్టేసాయి. అమ్మ వంట చేయలేక నాతో ఇలా చేపిస్తుందేమో. ఇప్పుడు నాకు ఆర్డర్ పెట్టాలని చేస్తుంది కదా, సరే నేను రివర్స్ అవుతా. అయ్యి వద్దులే అమ్మ, డబ్బులు ఏమన్నా మన చెట్లకు కాస్తున్నాయి, వద్దులే, వెళ్ళి వంట చేసేపో. ఇట్స్ ఓకే, ఇవాళ ఒక రోజు తినేసాయి. ఇదిగో ఫోన్ తీసుకో, ఆర్డర్ పెట్టేసాయి. ఏం పెట్టాలి? చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ పులావ్ పెట్టేసి. ఆర్డర్ పెట్టేసా. ఓకే, అమ్మయ్య, వంట చేసే బాధ తప్పింది.